అందరికీ నమస్కారం। ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 753 ఖాళీల కోసం ఆర్ఆర్బి టీచర్ రిక్రూట్మెంట్ 2025 కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది। మరి ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి అప్డేట్ చేయబడతాయి। వీడియో చివరి వరకు చూడండి। ఇది దీనికి సంబంధించినటువంటి షార్ట్ లిస్టెడ్ నోటిఫికేషన్। ఈ షార్ట్ లిస్టెడ్ నోటిఫికేషన్ లో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ మరియు మ్యూజిక్ టీచర్స్, మహిళా జూనియర్ స్కూల్ టీచర్స్, ప్రాథమిక పాఠశాలకు మహిళా అసిస్టెంట్ టీచర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీలో లైబ్రరీ వంటి వివిధ పోస్టుల్లో 753 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి 2025 టీచర్ రిక్రూట్మెంట్ గాను విడుదల చేయడం జరిగింది। సో ఈ ఆర్ఆర్బి టీచర్ రిక్రూట్మెంట్ 2025 నాటికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, ముఖ్యంగా ఈ వీడియోలో మనము ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే పీఈటీలకు సంబంధించిన విశేషాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే ఈ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా స్పోర్ట్స్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అలాగే కోచ్కి సంబంధించినవి కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది। ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ కానీ ఇతర వివరాలకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। సో ఇక్కడ ముఖ్యాంశాలను ఒకసారి గమనిస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీల రిక్రూట్మెంట్ ద్వారా ప్రకటించినటువంటి 753 ఖాళీల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్ ఒకసారి ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వారందరూ ముందుగా ఆర్ఆర్బి టీచర్ ఖాళీలకు సంబంధించినటువంటి 2025 వివరాలు అనేవి అసలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి। దరఖాస్తు ఆన్లైన్ ప్రక్రియ జనవరి 7, 2025 నుండి మనకు rrbapply.gov.in లో ప్రారంభం అవుతుంది। సో ఒకసారి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీల వివరాలు ఒకసారి చూస్తే మరి మనకు పీజీటీ, టీజీటీ, పీఆర్టీ ఈ విధంగా వీటిలో చూసుకుంటే మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లకు మొత్తం 18 ఖాళీలు ఏర్పడ్డాయి। 753లో మనకు ఫిజికల్ పీటీఐ వచ్చేసి 18 ఖాళీలు అనేవి ఇవ్వడం జరిగింది। సో ఒకసారి ఇది షార్ట్ లిస్టెడ్ నోటిఫికేషన్స్ కాబట్టి ఈ షార్ట్ లిస్ట్ నోటిఫికేషన్ లో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది। ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది। సో ఇక్కడ ముఖ్యమైన తేదీలు తీసుకుంటే రైల్వే ఉపాధ్యాయుల వివరాలు నోటిఫికేషన్ లో మనకు ఈ షార్ట్ లిస్టెడ్ కాకుండా సెస్ 7 2025 లో వస్తుంది। దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇంకాస్త డెప్త్ గా చెప్తాను। సో ఆన్లైన్ ప్రారంభం ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాము జనవరి 7, 2025, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 6 ఫిబ్రవరి 2025, ఆర్ఆర్బి ఉపాధ్యాయుల పరీక్ష తేదీ అంచనా వేయబడినటువంటి తారీఖు మార్చి 2025న ఈ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు। సో దరఖాస్తు సంబంధించినటువంటి రుసుము చెల్లించడానికి చివరి తేదీ ఇంకా ఇవ్వలేదు, ఫోటోస్ అప్లోడ్ సంతకం చేయడానికి చేసినటువంటి చివరి తేదీ ఇంకా అప్డేట్ చేయలేదు, దరఖాస్తు ఫారంలో లోపాల సవరణ వంటివన్నీ కూడా మీకు త్వరలో తెలియజేయబడతాయి। ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు చూద్దాము। ఆర్ఆర్బి టీచర్ పరీక్ష 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో వివరించిన విధంగా పేర్కొన్న దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది। దరఖాస్తు రుసుము చెల్లింపును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్ లో మాత్రమే చేయవచ్చును। ఇక్కడ కేటగిరీలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ అంటే జనరల్, ఓబీసీ, పీడబ్ల్యూఎస్ వారు 500 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది। ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు ఎక్స్ఆర్మీ వాళ్ళు 200 రూపాయలు పరీక్షకు సంబంధించినటువంటి ఫీగా నిర్ణయించడం జరిగింది। సో ఒకసారి ఇక్కడ మనము టీచర్ యొక్క శాలరీ సంబంధించినటువంటి పర్టికులర్స్ తీసుకుంటే ఈ రైల్వే ఉపాధ్యాయుల యొక్క వేతన నిర్మాణము దీని యొక్క స్థానం వేతన స్థాయిని బట్టి మారుతుంటుంది। ప్రస్తుతం మనకు పే కమిషన్ 7th పే కమిషన్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళ శాలరీస్ రాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ చాలా బాగుంటాయి। దీనికి సంబంధించినటువంటి మనకు పీజీటీ, టీజీటీ, పీఆర్టీలో భాగంగా వాళ్ళంతా కూడా చెల్లింపు స్థాయిని బట్టి వాళ్ళకి జీతాలు ఉంటాయి। అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ప్రారంభ వేతనం 44,900 రూపాయలు, అంటే ఇది వచ్చేసి పే స్కేల్ 6 ప్రకారం వీళ్ళకు చెల్లింపు స్థాయి అనేది ఉంటుంది। ముఖ్యంగా ఇక్కడ మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కి సంబంధించినటువంటి విద్యార్హత గమనిస్తే గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫిజికల్ ట్రైనింగ్ డిప్లొమాతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ లేదా బీపీఈడి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం మరియు 10+2 చే గుర్తింపు పొందినటువంటి బోర్డుకు సంబంధించినగా దీనికి ఇన్స్ట్రక్టర్లకు ఫిజికల్ ట్రైనింగ్ యొక్క అర్హతగా నిర్ణయించడం జరిగింది। అలాగే ఇంగ్లీష్ మీడియం ద్వారా వ్యాయామ విద్యను అందించగలటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి। ఆర్ఆర్బి టీచర్ 2025 సంబంధించినటువంటి వయోపరిమితి చూస్తే 1/1/2025 నాటికి అర్హత గల అభ్యర్థుల వయస్సు పరిధి 18 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి।
అయితే వయసు సడలింపు నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఇది డీటెయిల్డ్ గా నెక్స్ట్ ఎలాబొరేటెడ్ గా ఉండే నోటిఫికేషన్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. సో టీచర్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ దరఖాస్తు ఫారానికి సంబంధించినటువంటి పూర్తిగా చదివి ఉంచుకోవాలి. తర్వాత దరఖాస్తు ఫారం వివరణాత్మకమైనటువంటి నోటిఫికేషన్ తో ఆయా తేదీల్లో విడుదల చేయబడుతుంది, దాన్ని గమనించండి. దరఖాస్తు యొక్క విండో ప్రత్యక్షంగా ఉండటము, దరఖాస్తు రుసుము సమర్పించే తేదీ నాటికి అధికారిక వెబ్సైట్ ద్వారా ఒకసారి నిర్ణయించినటువంటి ప్రకటించిన పరీక్ష తేదీ గురించి అభ్యర్థులకు తెలియజేయబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు షార్ట్ నోటిఫికేషన్ ద్వారా కొద్దిగా అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్ఆర్బి టీచర్ 2020కి సంబంధించినటువంటి ముఖ్యమైన వెబ్సైట్ లింకులు, అలాగే దీనికి సంబంధించిన టీచర్ శాలరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ అర్హత గురించి ఇంకా ఎలాబొరేటెడ్ గా తెలియడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్ఆర్బి యొక్క సిలబస్ వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఆర్బి టీచర్ మునుపటి సంవత్సరం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ కూడా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ కట్ ఆఫ్ మార్కులు ఎలా వస్తున్నాయి వాటి కోసము ఆ వివరాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ యొక్క చిట్కాలు ఎలా ప్రిపరేషన్ కావాలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్ఆర్బి ఉపాధ్యాయ అర్హత ప్రమాణాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, నో ప్రాబ్లం. తర్వాత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందో, మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లు సంబంధించినటువంటి విశేషాలు మరిన్ని కూడా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు కోచ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ తెలుగులో మనకు వీటి విషయాలని తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే నేను మీకు దాని వివరాలని అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, నమస్తే.